ఇదేనా మీరు చెప్పిన DEYYAM దెయ్యం? ఏ దెయ్యం, ఏంటి మా వాళ్ళని టార్చన పెడుతున్నావట? ఇదిగో నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఫ్లూటు అలాంటి దొంగ స్వాముల ముందు ఊదు, నాలాంటి బ్లాక్ లైన్స్ ముందు కాదు. నువ్వే భయపడతావు స్వామి, వెళ్ళి మంత్రాలు చదువు. వస్తే కదా పెద్ద పాటలు పాడు. నేను ఎప్పుడు సినిమా చూడరా? నేను ఇప్పుడు పాడేది పవన్ కళ్యాణ్ పాటలు. ఈ దయ్యం నుంచి కాపాడడానికి ఏదో ప్లాన్ చేయండి రా బాబు, చేయండి రా. దీని నుంచి కాపాడాలంటే లెజెండ్ రావాల్సిందే. ఒరే పిచ్చి, మనల్ని కాపాడటానికి లెజెండ్ బాలయ్య బాబు ఎందుకు వస్తారా? నీ పిచ్చి నాయల. నేను చెప్పేది నందమూరి లెజెండ్ కాదురా, మనూరు లెజెండ్. మనూరు లెజెండా? ఎట్టుంటాడు? బాలయ్య బాబు గారు ఎర్రగా ఉంటారు, ఈడు నల్లగా ఉంటాడు. ఆయనకి మీసం ఉంటది, ఈడికి మీసం ఉండదు. ఆయన హీరోలా ఉంటాడు, ఈడు జీరోలా ఉంటాడు. ఆయన సింహంలా ఉంటాడు, ఈడు సింపందిలా ఉంటాడు. ఎవరో ఒకరు కొంచెం తొందరగా రమ్మనవయ్య బాబు, చచ్చిపోయేటట్టున్నావు ఈ దయ్యంతో. ఫోన్ చేయరా, ఫోన్ చేయి. 2345. చూడలేదు కదా, చెయ్యి ఫోన్ చెయ్యి. లెజెండ్ గారు సార్ జాగ్రత్త సార్, దయ్యం సార్. మీరు భయపడితే భయపడడానికి నేను వీడిలాగా బట్టలిప్పుకునే పోలీసును కాదురా, పిచ్చెక్కిన సింహాన్ని. పంజాతో కొడితే ఎవరైనా సరే పైకి పోవాల్సిందే. అయిన వాళ్ళ కష్టం వస్తే అరగంట లేట్ వస్తానేమో, కానీ ఇలాంటి అమాయకులకు కష్టం వస్తే అర సెకండ్ కూడా వేస్ట్ చెయ్యను. నాకు పొగడ్తలు నచ్చవు. ఏంటోరా, నువ్వు ఎన్ని పంచడేరగలు చెప్పినా కామెడీగానే ఉంది. ఆపు, నేనింత కష్టపడి డైలాగులు బట్టి వస్తే నీకు కామెడీగా అనిపిస్తుందా? నిన్ను కొట్టడం కాదే, కొరుకుతా. ఏది ఎలా ఇలానేనా? పంది పట్టేట్టు పట్టావు కదరా. లే, ఎంట్రన్స్ లో ఇంత పొడుగు డైలాగులు చెప్పావు కదరా, ఏమైంది? అంటే టైటిల్ కా మాత్రం డైలాగులు చెప్పకపోతే వాల్యూ ఉండదు కదా. ఊళ్ళో పెద్ద బిల్లప్లు ఇస్తావు కదరా, ఇక్కడికి వచ్చి ఏం పీకేవరా? ఏదైనా చెయ్యండి సార్. కొట్టి చంపేస్తా సార్, కాపాడండి సార్. ఏదో ఒకటి పీకరా. ఈయనే మనం ఎత్తాల్సి వస్తుంది, ఈడేం కాపాడతాడు? అమ్మా వస్తే దయ్యం, నిన్ను చంపేస్తానే. ఇంత మందిలో నా పరువు తీస్తావా? నీ ప్రాణం తీసే తీరుతాను. ఐ విల్ టేక్ ఎ రివెంజ్. చచ్చిన వాళ్ళేరా దయ్యం అవుతారు. వస్తే దయ్యం, నేను గట్టిగా తొడగొడితే ఆ గాలికే నువ్వు పైకి లేచిపోతావే. నన్నే బెదిరిస్తున్నావా? ఏది ఒకసారి తొడగొట్టా చూద్దాం. యు సీ మై తొడదెబ్బ. సీ ఏ